హాయ్ అండి, నేను మీ వర్షరాజ్ని. ఈరోజు యమ్మీ టమాటో కర్రీ రెసిపీ చూసేద్దామా. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ పోసేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేయాలండి. దాంట్లోనే మనం కొంచెం కల్లేమాకు వేసేసి అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వేయాలన్నమాట. మంచిగా ఆనియన్ మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనకి అది పచ్చి వాసన పోయేదాకైతే మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత అయితే మనం కట్ చేసుకున్న టమాటోస్ అన్నీ అయితే అందులో వేసేసేయాలండి. అన్నీ అందులో వేసేసి మంచిగా ఒకసారి 4 సైడ్స్ అయితే కలపాలన్నమాట. కలిపి మనం లిడ్ పెట్టేసేసి ఒక 5 to 10 minutes ఉంచాలండి. దాని తర్వాత చూస్తున్నారా కొంచెం ఫ్రై అయినాయి అనమాట. సో నేను మళ్ళీ ఒకసారి కలిపేసి అయితే మళ్ళీ లిడ్ పెట్టేసేసి ఇంకొక 10 minutes అయితే ఉడికించానండి. ఎందుకంటే మనకి టమాటోస్ అనేది మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. సో దాని తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి ఇంకా కొంచెం మసాలా కూడా వేసానండి. మసాలా బాగుంటుంది అనమాట టమాటో కర్రీలో. సో అన్నీ వేసి అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసుకొని కూర మనకి అడగంటకుండా కొంచెం వాటర్ పోసేసి మనం ఒక 5 minutes మొత్తం సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట, లిడ్ పెట్టేసేసి. సో చూడండి 5 minutes తర్వాత అయితే మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట. చూడండి సపరేట్ అయిపోతుంది. కానీ ఇంకొక 3 to 4 minutes అయితే మళ్ళీ ఇంకా ఉంచేసి మనం ఆఫ్ చేస్తే మన యమ్మీ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. చూడండి మళ్ళీ ఒక 3-4 minutes తర్వాత అయితే టమాటో కర్రీ రెడీ అయిపోయింది.